ప్రభుత్వం అమల్లోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉందండి మాకు. కానీ ఎక్కలేని వాళ్ళం దిగలేని వాళ్ళం ఉన్నాం కదా, బస్సులు వాళ్ళే కొంచెం ఇబ్బందిగా ఉందండి. అంటే ఫ్రీ బస్ పెట్టారు కదా ఆడవాళ్ళకి, అది ఇబ్బంది ఏంటి దాంట్లో? అదేనండి, ఆగట్లేదు, దిగేదాకా ఆగట్లేదు, ఎక్కేదాకా ఆగట్లేదు. దానివల్ల మా లాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే ఏంటి, దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వట్లేదా? ఆయన పథకం పెట్టినా వీళ్ళు బస్ ఆపట్లేదు అంటారు. లేదండి, అది దాని గురించే కొంచెం ఇబ్బందిగా ఉందండి. అంతకన్నా ఏం ఇబ్బంది లేదు, కానీ అదొకటే ఇబ్బందిగా ఉంది. మీకు వృద్ధాప్య పింఛన్ అవన్నీ అందుతున్నాయా? అందుతున్నాయండి. మీ పిల్లలకి అమ్మఒడి? అమ్మఒడి కూడా ఇస్తున్నారండి, అంతా బాగానే ఉంది. అయితే మీరు బాగుందంటారు ఈ ప్రభుత్వం? ప్రభుత్వం బాగానే ఉందండి మాకు. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? సీఎం బోడే ప్రసాద్ గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఆయన ఎమ్మెల్యే కదా, ఆయన ఎమ్మెల్యే గారు కదా, అంటే నెక్స్ట్ ఆయన ఎమ్మెల్యేగా వస్తే బాగుంటుంది అన్నారు. ఓకే, సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ గారా, సీఎం చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుందండి. అంటే ఇంకేం చేస్తారనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏదో ఒకటి చేస్తారు, ఇలాగే మాకు కొంచెం ఏ ఒకటి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, దాని గురించి ఆడవాళ్ళకి చేయలేని వాళ్ళకి 15,000 అని అయ్యని వేస్తున్నాడు కదా మాకు డోక్రా గ్రూపులకి. దాని గురించి చంద్రబాబు నాయుడు గారే వేస్తున్నారు. ఏదేమైనా ఆయన వస్తే మంచిగా జరిగిద్ది అంటారు అనుకుంటున్నామండి, మా అభిప్రాయం అది. థ్యాంక్స్ అమ్మా. సార్, మన కూటమి ప్రభుత్వ పాలనలో వచ్చేసి అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సంతోషంగా ఉన్నారా మీరు దీనిపైన? సంతోషమేనండి. మీకు వృద్ధాప్య పెన్షన్ అందుతుందా? వస్తుందండి, వస్తుంది. ఇంతకుముందు ప్రభుత్వంలో ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుంది? అంతకుముందు ప్రభుత్వంలో వచ్చింది 4,000, ఇప్పుడు 4,000 వస్తుంది, ఇస్తున్నారు. అయితే మీ ఇంట్లో రైతులకి మరి రైతు భరోసా అందుతుందా? వస్తుందండి. రైతు భరోసా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎన్నికలప్పుడు చెప్పిన అన్ని హామీలు నెరవేర్చారు. నెరవేర్చారండి. ఫ్రీ బస్ ఇచ్చాడు, ఓకే, రైతు భరోసా ఇచ్చాడు, ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఒకటి ఇచ్చాడు, కాబట్టి పిల్లలకి అమ్మఒడి వేసాడు. అమ్మఒడి అందుతుందా? ఎంతమంది పిల్లలు ఉన్నారు మీ ఇంట్లో? మనవడు మనవరాలు. ఇంతకు ముందు ప్రభుత్వంలో ఒక్కళ్ళకే అమ్మఒడి అన్నారు కదా, ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అంటున్నారు. మరి మొత్తం ఇద్దరు పిల్లలకి అందుతుందా? ఇద్దరు పిల్లలకి వస్తుందండి. సో మీరు కంప్లీట్ సాటిస్ఫై అయ్యారు కూటమి ప్రభుత్వంతో? అయ్యారా? ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కూటమి పాలనలో? ఇంకేం 6 పథకాలు ఇచ్చి 6 పథకాలు ఇస్తే చాలు, అంత కూడా సంతోషం. ఇచ్చారంటున్నారు కదా, ఇచ్చారా? కంప్లీట్ అయినాయా? డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఇస్తా అన్నాడు, అవి ఒక్కటే ఆగిపోయింది. ఏంటవి? నిరుద్యోగ భృతి అందట్లేదా? నిరుద్యోగ భృతి ఇంకా వస్తున్నారు, ఇంకా రాలేదండి, కనుక్కోలేదు. మీ వరకు చేరలేదు ఇంకా. మరి మన లోకేష్ గారు వచ్చేసి జాబ్ క్యాలెండర్ అందరికి ఇస్తాము నిరుద్యోగులందరికీ అంటున్నారు. ఈ నెలలో ఇస్తా ఉన్నారు అంటారు, ఈ నెల వచ్చే నెల ఇస్తా ఉన్నారు. మరి తర్వాత ఎవరు వస్తే బాగుంటుంది సీఎంగా? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రావాలంటే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ అవసరమా అనుకుంటున్నారా? లేదు, అవసరం లేదు, అవసరం లేదండి. కూటమి పొత్తు లేకపోయినా వచ్చేస్తారు సీఎంగా అనుకుంటున్నారు. సో ఓకే, థ్యాంక్ యూ. అలా అయింది సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బాగుందా? ఈ 2 సంవత్సరాల్లో చాలా బాగుంది. రోడ్లు బాగుంది, పరిపాలన బాగుంది, ఎక్కడెక్కడికి అన్నీ మార్పు వచ్చేసినాయి. జనాల్లో చాలా ఆనందంగా ఉన్నారు. ప్రత్యేకంగా మాకు ఈ మార్కెట్ ఇచ్చారు మా బోడే ప్రసాద్ గారు, మా ఎమ్మెల్యే గారు మాకు మార్కెట్ ఇచ్చారు. చాలా బాగా అందరూ పని కల్పించారు. అందరూ వ్యాపారం చేసుకుంటున్నారు. మెయిన్ మా పెనలూరు నియోజకవర్గం చాలా నెంబర్ 1గా చేస్తున్నారు, ఎదురు లేకుండా. అయితే ఆ సూపర్ 6 పథకాలన్నీ అమలయ్యాయండి? మొత్తం అమలైనవి, అన్నీ బాగానే ఉన్నాయి, ఇబ్బంది లేదు. అయితే సూపర్ 6లో భాగంగా రోడ్లన్నీ వేయడం జరిగింది. అయితే ఆ రోడ్లు మళ్ళీ వెంటనే శిథిలావస్థకు వెళ్ళిపోతున్నాయి ఓవర్ ట్రాఫిక్ వల్ల అనేది వినపడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవన్నీ జనాల అపోహ ఏమైనా అన్నీ బాగానే ఉన్నాయి, ఇబ్బంది లేదు. ఇప్పుడు మారుమూల గ్రామాల్లో చూస్తుంటే ఇసుక లారీలు కానివ్వండి, వాటి ఎద్దడి వల్ల ఆల్రెడీ వేసిన రోడ్లు డిస్టర్బ్ అయ్యి గుంతలు పడి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనేది కూడా వింటున్నాం కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ ఒట్టి మాటలేదు, జనాలు అవతల పార్టీ వాళ్ళు అపోహాలే. చాలా బాగున్నాయి, అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఒకసారి జనంలోకి కనుక్కోండి, చాలా బాగున్నాయి. ఓకే. అయితే ఇప్పుడు మరి నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సీఎంగా? సీఎం మన చంద్రబాబు నాయుడు గారు దానికి ఎదురులేదు ఇప్పట్లో.
ఎదురు లేదు. ఓకే, నెక్స్ట్ మరి సీఎం గా చంద్రబాబు నాయుడు గారు రావ 100%. చంద్రబాబు నాయుడు గారు రావాలి అంటే పొత్తు ఉండాల్సిందేనా, కూటమి ఉండాల్సిందేనా? కూటమి ఉండాల్సిందే. కూటమి ఉంటేనే 100% వస్తుంది. మరి ఎదురు లేకుండా మనకి 5-10 ఏళ్ళ పాటు ఇంకేం లేదు. అది సో కూటమి పొత్తుంటేనే గెలుస్తుంది అంటారు. తెలుస్తుంది. అయితే మరి నెక్స్ట్ ఏంటండి, దీంట్లో వచ్చేసి మహిళలకి ఎక్కువ ఫేవర్స్ చేయడం జరిగింది. బస్ ఫెసిలిటీ కానివ్వండి, డ్వాక్రాలో కానివ్వండి. మరి కూటమి ఎక్కువ ఆడవాళ్ళకే సపోర్ట్ చేస్తుందా, మగవాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అంటారా? అందరూ ఆనందంగా ఉన్నారు మేడం. దాంట్లో ఇప్పుడు ఆడవాళ్ళు చేస్తున్నారు, మగవాళ్ళు చేసేవారు. మగవాళ్ళు పని చేస్తుంటారు. ఆడవాళ్ళకి కావాల్సింది, ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చారు. వాళ్ళకి కావాల్సిన డ్వాక్రా సంఘాలకు సహాయం చేస్తున్నారు, మార్కెట్లు ఇస్తున్నారు. అన్నింటిలో అన్నీ బాగున్నాయి. అయితే ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేదంటారా ఇన్నాళ్ళ కూటమి పాలనలో? అసలు లేవు, నెగిటివ్ అనేది లేదు. చాలా బాగుంది. నాకు తెలిసినందుకు అసలు ఈ ప్రభుత్వం చాలా బాగుంది. అమరావతిని రాజధాని అనుకున్నాం కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? డెవలప్ అవుతుందంటారా? 100% డెవలప్ అవుతుంది. దాన్ని కలిపే వాళ్ళు ఎవరి తరం కాదు, అది జరిగే పని కాదు. అది మంచి నిర్ణయం. అసలు మంచి ప్లాన్గా అన్నిటికీ జంక్షన్ పాయింట్. వాస్తుగా చాలా నెంబర్ 1. కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. వాస్తుగా చాలా మంచిది. అది చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. మన లోకేష్ గారు నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు జాబ్ క్యాలెండర్తో. దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే మాటగానే మిగులుతుందంటారా, చేతల్లో చూపిస్తారంటారా? చూపిస్తారు. 100% చేయగల సత్తా ఉన్న నాయకుడు చేస్తారు. అది మా నమ్మకం. ఇంకో విషయం ఏంటంటే అందరికీ చూపిస్తామంటున్నారు కానీ ఏది కూడా కంప్లీట్ ఉద్యోగం కాదు. ఏదో 7-8 వేల చిన్న ఉద్యోగాలను కలిపి జాబ్ క్యాలెండర్లో కలిపారు అని అపవాదం వినిపిస్తుంది. కరెక్టేనా? ఇంతమంది అందరినీ మోటివేట్ చేసుకోవాలంటే టైం పడుతుంది. ఓరు పడితే అన్ని 100% సక్సెస్ అవుతాయి. థ్యాంక్ యూ. 2 సంవత్సరాలు అయింది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది, నడుస్తుంది, బాగానే నడుస్తున్నాయి. మన ప్రభుత్వం బాగానే పనిచేస్తున్నారు. మంచి ప్రభుత్వం అని చెప్పాలి. అందరికీ అన్ని ఫెసిలిటీస్ అందుతున్నాయా? సూపర్ 6 అందుతుందా? అందుతున్నాయి, సూపర్ 6 అందుతున్నాయి. కొన్ని ఆగినాయి, అవి కూడా మొత్తం అన్నీ వస్తాయి. అన్నీ కూడా మొత్తం అన్నీ సెటిల్ చేసి మొత్తం అన్నీ వదులుతారు. అవి కొన్ని వచ్చినాయి, కొన్ని ఆగినాయి, అవి కూడా చూసి పంపిస్తారు. కూటమిలో వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు ప్రస్తుతం. దాని పైన మీ అభిప్రాయం ఏంటి? ఆ వారంటీర్లు ఉన్నప్పుడు అంతా తినేసేవాళ్ళు మధ్యలో, వారంటీర్ వాళ్ళందరూ. ఇప్పుడు మేమే వచ్చి ఇస్తున్నాం. మేము ఒక నాయకుల దగ్గరే చేస్తున్నాం. మేము వచ్చి వాళ్ళకి సపరేట్గా చూసి ఇస్తున్నాం. మేము కూడా వస్తున్నాం, వాళ్ళతో పాటు వచ్చి ఇస్తున్నాం. అయితే ఆడవాళ్ళకి ఫ్రీ ఉచిత బస్సు పెట్టారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఉచిత బస్సు పెట్టారు కరెక్టే, కాకపోతే ఆ డ్రైవర్లు క్లీనర్లు మాత్రం బాగా ర్యాష్గా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ప్రయాణం ఖండిస్తున్నాం. మేము మాత్రం వాళ్ళకి మాత్రం కొంచెం గట్టిగా చెప్పాలి. ఏంటి అంటే టికెట్ ఛార్జెస్ లేవనే ఉద్దేశంతో వాళ్ళు అలా అసలు ఏ స్టాప్లో కూడా ఆపట్లేదు. ఇంతకుముందు టికెట్లు ఉన్నప్పుడు డబ్బులు కట్టినప్పుడు అయితే ఎక్కడ ఆపినా ఆపేసేవాళ్ళు. ఇప్పుడు ఆపట్లేదు, అసలు స్టాపుల్లోనే ఆపట్లేదు. అసలు ఆడవాళ్ళు స్టాపులో నుంచొని పెడితే అసలు ఆపకుండా వెళ్ళిపోతున్నారు. మధ్యలో పోతున్నాయి ఆ బస్సులు. మళ్ళీ మధ్యలో మేము వెళ్ళలేము కదా, రోడ్డు మధ్యలోకి వెళ్తే యాక్సిడెంట్లు అవుతాయి. అలాంటి మాత్రం ప్రభుత్వం మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అయితే కొంతమంది అంటున్నారు ఉచిత బస్సు కంటే కూడా ఉచిత వైద్యం పెట్టుంటే ఇంకా ప్రజలకు ఇంకా బాగుండేది అంటున్నారు. దానిపైన అభిప్రాయం ఏంటి? ఉచిత వైద్యం కూడా ఉంది, కాకపోతే ప్రభుత్వం ఇంకా కొంచెం ఇంకా బాగా చేస్తే బాగుంటుంది. ఉచిత వైద్యం అంటే కొన్ని కండిషన్స్ ప్రకారం ఉన్నాయి. ఇప్పుడు ఎలా అయితే ఆడవాళ్ళు ఎవరికైనా ఫ్రీ అనేది ఏదైతే పెట్టారో, ఆడవాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే ఫ్రీ ఉచిత చికిత్స అనేది పెడితే ఎలా ఉండేది అంటారు? అది పెద్ద ఆపరేషన్లు అవి ఉంటాయి కదండి, అలాంటివి ఫ్రీ పెడితే ఇంకా బాగుంటుంది ఆడవాళ్ళకి అని నా అభిప్రాయం. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మన నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. మనకేమో మొత్తం అన్ని ఫెసిలిటీ వస్తాయి, పిల్లలకి ఉద్యోగాలు అన్నీ వస్తాయి. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రావాలి అంటే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ కావాలంటారా? కావాలి. వాళ్ళందరూ కలిసి ఉంటేనే మనకి ప్రభుత్వం బాగుంటుంది. అది కూడా మనకి అదేంటి అమరావతి కూడా సూపర్గా ఉంటుంది. నాది అదే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వంలో రాజధానిగా అమరావతిని అనుకున్నాము, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉందండి, బాగా చేస్తున్నారు. రోడ్లు అవి బాగా వేస్తున్నారు. విజయవాడలో సందుల్లో గొంతుల్లో కూడా బాగా వేస్తున్నారు. రోడ్లు అన్నీ బాగుపడినాయి అంటారు. రోడ్లు ఒక్కటైనా సూపర్ 6 అన్నీ బాగుపడినాయి అంటారు? అన్నీ బాగున్నాయి, బాగా చేస్తున్నారు. మీకు వృద్ధాప్య పింఛన్ లాంటివి ఏమైనా వస్తున్నాయా? పెట్టాం కానీ ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. ఇవ్వలా. మరి సూపర్ 6 అమలు అయ్యాయి అంటున్నారు, వృద్ధాప్య పింఛన్ రాలేదంటున్నారు. రాలేదు, వస్తాయి ఎప్పుడు వాళ్ళు పెట్టాలిగా. కాగితం పెట్టాను, ఇస్తా అన్నారు. కాకపోతే నమ్మకంగా వెయిట్ చేస్తున్నారు, మీరు చేస్తారు అనేసి.
మరి మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంటుందా సౌకర్యం? అంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది సీఎంగా? చంద్రబాబు నాయుడు గారు రావాలి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎంగా వస్తే ఏం చేస్తారు అనుకుంటున్నారు? ఎందుకు ఆయనే రావాలనుకుంటున్నారు మళ్ళీ? ఇదివరకు బాగా చేశారు కదా, ఇంకా బాగా చేస్తారు. ఇంకా బాగా చేస్తారని నమ్ముతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రావాలంటే ఈయన పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉండాల్సిందేనా? ఆయన ఉండాలి కదా, ఆయన లేకపోతే ఎట్టాగు, ఆయన ఉండాలి. కూటమి ఉంటేనే గెలుస్తారంటారు? లేకపోయినా ఉందని కాదు, ఆయన కూడా ఉండాలి. ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. బాగుండదు. సూపర్ 6 అన్నీ అమలయ్యాయా? బాగుంది. థ్యాంక్ యూ.